ఫ్రెండ్స్ ఇవే X200 సిరీస్ X200 X200 Pro ఈ రెండు బాక్స్లకి ఏం తేడా ఉండదు. ఒక దానిపైన ప్రో అని ఉంటుంది, ఇంకో దానిపైన ఉండదు. మనం ప్రో సిరీస్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇప్పుడు ఈ సీల్ని బ్రేక్ ఇలా చేసి బాక్స్ ఓపెన్ చేసుకుంటే ముందు ఫోన్ ఉంది. ఫోన్ పక్కన పెట్టేసి మనం లోపల ఏముందో చూద్దాం. సిమ్ ఎజెక్టర్ ఉంది ఒకటి, ఇందులో ఇంకా ఒక కేస్ ఉంది, క్లియర్ కేస్. దీని లోపల మన యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి, చదువుకునేటోళ్ళు చదువుకోండి. ఇది ఎక్స్కేర్ కార్డ్ అనమాట. ఇది వివో వల్ల ప్రీమియం సర్వీస్. మీ ఫోన్కి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీ ఇంటికి వచ్చి ఫోన్ తీసుకెళ్ళి రిపేర్ చేసి మళ్ళీ తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తారు. నెక్స్ట్ బాక్స్లో కేబుల్ ఉంది అండ్ ఛార్జర్ కూడా ఉంది. ఛార్జర్ 90 వాట్స్కి సపోర్ట్ చేస్తుంది, ఫోన్ కూడా 90 వాట్స్కి సపోర్ట్ చేస్తుంది. ఇక మొబైల్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే చాలా బాగుంది. డిజైన్ చూసుకుంటే చాలా అట్రాక్టివ్గా ఉంది. నెక్స్ట్ ఇందులో 2 నానో సిమ్స్ వేసుకోవచ్చు, ఎస్డి కార్డ్ సపోర్ట్ లేదు. నెక్స్ట్ మొబైల్ కింద వైపు చూసుకుంటే సిమ్ ట్రేతో పాటు మైక్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, స్పీకర్ గిల్స్ ఉన్నాయి. రైట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్తో పాటు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. కెమెరా గ్రిల్ కొంచెం పైనకు ఉంది, పైన ఐఆర్ బ్లాస్టర్ ఉంది. సైడ్స్ కూడా చాలా కర్వ్తో వస్తున్నాయి. ఇక వెనక సైడ్ చూసుకుంటే వివో బ్రాండ్ లోగో ఉంది. ఇక కెమెరా సెంటర్లో చూసుకుంటే జేస్ పార్ట్నర్షిప్తో పాటు టీ స్టార్ కోటింగ్తో వస్తుంది. టీ స్టార్ కోటింగ్ అంటే తెలిసిందే కదా, లైట్ రిఫ్లెక్షన్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ మొబైల్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే వివో X200 అండ్ వివో X200 Pro మీరు చూసుకోవచ్చు. రెండు మొబైల్స్ చూడడానికి ఒకేలా ఉంటాయి, కొంచెం ప్రోకి ఎడ్జ్ ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ ప్రీ అప్డేట్ గ్లాస్తో వస్తుంది, దీంతో యూజ్ ఉండదు, మీరు చేంజ్ చేయించుకోవాల్సిందే. తర్వాత డిస్ప్లే చూసుకుంటే బెజిల్స్ చాలా చిన్నగా ఉన్నాయి, వీడియోస్ చూసే వాళ్ళకి చాలా బెటర్ క్వాలిటీ వస్తుంది. ఇంకా ఫింగర్ ప్రింట్ చూసుకుంటే చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది, అస్సలు డిలేనే లేదు. తర్వాత మనకు వివో అనగానే గుర్తుకొచ్చేది కెమెరా సెంట్రిక్ ఫోన్ ఇది. ఇందులో ఆప్టికల్ జూమ్ వచ్చేసి 3.7mm వరకు ఉంటుంది. డిజిటల్ జూమ్ అయితే ఏకంగా 100x వరకే వస్తుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 3.7mm జూమ్లో మంచిగానే డీటెయిల్స్ క్యాప్చర్ అవుతాయి, కానీ 100x వరకు వెళ్ళకండి, అక్కడికి వెళ్తే డీటెయిల్స్ అంతా కొంచెం మిస్ అవుతాయి. మీకు పోర్ట్రేట్ ఫొటోస్ చాలా బాగా వస్తాయి. 25mmలో తీసుకోవచ్చు, 35mmలో తీసుకోవచ్చు, 85mmలో తీసుకోవచ్చు, 135mmలో కూడా తీసుకోవచ్చు, 50mm కూడా ఉంది. ఇక్కడ ఫొటోస్ చూసుకోవచ్చు. తర్వాత వీడియో రికార్డింగ్ చూసుకుంటే 8K 30 FPS వరకు రికార్డ్ చేయగలుగుతుంది, కానీ స్టెబిలైజేషన్ కొంచెం ఓకే అంతే. కానీ 4K 60 FPSలో అయితే చాలా బాగా స్టెబిలైజేషన్ ఉంటుంది. మీరు 4K 60 FPSలో రికార్డ్ చేయడానికి ట్రై చేయండి. మీరు మోర్ ఆప్షన్స్కి వెళ్తే అందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి, ల్యాండ్స్కేప్, మైక్రో ఇట్లాంటివి. ఇందులో AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఏదన్నా ఇమేజ్లో అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ ఉంటే మీరు సర్కిల్ చేసేసి దాన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు. అసలు అది రిమూవ్ చేసినట్టు కూడా అనిపించదు, అంత పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. AI అంతా బాగా వర్క్ చేస్తుంది ఇందులో, మీరు చూసుకోవచ్చు. సెటప్ ప్రాసెస్ అయిపోయింది. ఇందులో బ్లోట్వేర్ చూసుకుంటే కొన్ని ఉన్నాయి, అన్ఇన్స్టాల్ చేస్తే అయిపోద్ది, అది ఏం ప్రాబ్లం ఏం లేదు దాంతో. ఇది కస్టమ్ UI కాబట్టి ఇందులో యాప్ లాకింగ్ అన్నీ ఉంటాయి, ఫన్ టచ్ OS. ప్రాసెసర్ చూసుకుంటే డైమెన్సిటీ 9400 ఆక్టాకోర్ ప్రాసెసర్. ఇది ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. ఒకసారి గేమ్ ఆడి చూద్దాం. ఇందులో ఫోన్ ఎలా హీట్ అవుతుంది, ఛార్జింగ్ ఎంతసేపు వస్తుంది, అసలు గేమ్ మంచిగా రన్ చేస్తుందో చేయదో ఒకసారి చెక్ చేసి చెప్తా. ఫోన్ కూల్గానే ఉంది, ఇప్పుడు ఆడాక చూద్దాం ఎంత వేడవుతుంది వేడవుతుందా లేదా అని. గేమ్ని చాలా బాగా రన్ చేస్తుంది, అసలు ఫ్రేమ్ డ్రాప్స్ ఏం లేవు, హీటింగ్ ఇష్యూస్ కూడా అలాంటివి ఏం లేవు, చాలా కూల్గానే ఉంది ఫోను. ప్రాసెసర్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్, అది మీడియాటెక్లోనే హైయెస్ట్ ప్రాసెసర్. ఈ మొబైల్ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. మీరు ఎంత హెవీ యూజర్ అయినా సరే మీకు 1 ఫుల్ వర్కింగ్ డే వచ్చేస్తుంది కంపల్సరీగా. నెక్స్ట్ మొబైల్ ప్రైజింగ్ చూసుకుంటే X200 Proది 16GB RAM 512 స్టోరేజ్తో 95,000 రూపీ తక్కువ 95,000 దాకా వస్తుంది. ఓవరాల్గా ఫోన్ అయితే సూపర్ ఉంది.